హలో ఎవరీవన్, నిరుద్యోగులందరికీ కూడా చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. తాజాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది 1180 పోస్టుల భర్తీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆర్థిక శాఖ ఆమోదంతో అత్వర్లోనే ఏపీపీఎస్సీ ద్వారా వీటికి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. ఓకే, జిఎంఎస్ నెంబర్ 49 29/7/2021 ఈరోజే మనకు ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. కాబట్టి మరి ఈ యొక్క జియోలో ఏ పోస్టులని మెన్షన్ చేశారు, అవి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు. నేమ్ ఆఫ్ ది పోస్ట్ అయితే ఉంది, తర్వాత వేకెన్సీ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వీరు ప్రొవైడ్ చేశారన్నమాట. అఫీషియల్గా మీకు మళ్ళీ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి వేకెన్సీ పరంగా ఆ యొక్క సంబంధిత డిపార్ట్మెంట్ అనేది ఏపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తుంది. అప్పుడు మీకు మరింత సమాచారం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మెడికల్ ఆఫీసర్స్ ఇన్ ఆయుష్ డిపార్ట్మెంట్ యునానికి సంబంధించి 26 పోస్టులు అయితే ఉన్నాయి. హోమియోకి సంబంధించి 53 ఉన్నాయి. ఆయుర్వేదకి సంబంధించి 72 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి మెడికల్ ఆఫీసర్ సంబంధించి. లెక్చరర్ ఇన్ హోమియో ఇన్ ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించి 24 మాట. తర్వాత డాక్టర్ ఎన్ఆర్ఎస్ గ్యాక్ సంబంధించి 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, అయితే డిగ్రీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా మంచి అప్డేట్ అనమాట. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి 670 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, ఈ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చాక విద్యార్హతల విషయం పైన తదితర అంశాలపైన మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అఫీషియల్ జియో అయితే ఇంకా రాలేదు కాబట్టి, సో ప్రస్తుతానికి ఆర్థిక శాఖ మాత్రమే ఆమోదం తెలిపింది కాబట్టి మనకు కేవలం ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే వేకెన్సీ పరంగా అయితే వచ్చింది. మ్యాక్సిమం మనకు వేకెన్సీ అనేవి అన్ని కేటగిరీ అభ్యర్థులు కూడా ఉంటాయి కాబట్టి మీకు అప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను అఫీషియల్ జియో వచ్చిన తర్వాత. సో కొత్తవారైతే తప్పకుండా మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, తర్వాత ఏఈ, సో ఏఈ నోటిఫికేషన్ కూడా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. సో ఇది కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది. అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించి మనం చూస్తే 190 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, ఏకి సంబంధించి 190 పోస్టులు అయితే ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంబంధించి గ్రేడ్ 3 60 పోస్టులు అయితే ఉన్నాయి. హార్టికల్చర్ ఆఫీస్ సంబంధించి 39 అయితే ఉన్నాయి. తెలుగు రిపోర్టర్ సంబంధించి 5 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సంబంధించి 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంగ్లీష్ రిపోర్టర్ సంబంధించి 10 పోస్టులు ఉన్నాయి. జూనియర్ లెక్చరర్ సంబంధించి 10 ఉన్నాయి. డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి 5 ఉన్నాయి. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఆర్ట్స్ సంబంధించి 9 ఉన్నాయి. ఇలా వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించి 1180 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ కొన్ని క్షణాల క్రితమే ఆమోదం తెలిపింది. అతి త్వరలోనే ఏపీపీఎస్సీ ఈ యొక్క పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేయబోతుంది. ఓకే, సో ఈ పోస్ట్ అన్నింటినీ కూడా వీలైనంత త్వరగా భర్తీ అనేది చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఇదివరకే వీటికి సంబంధించి ఖాళీల భర్తీ పైన కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఓకే, సో చాలా తక్కువ టైం మాత్రమే ఈ యొక్క వాటికి సంబంధించి ఉంటుంది కాబట్టి మిత్రులు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది కాబట్టి మరి మిస్ అవ్వకుండా వాటిని ఫాలో అయితే అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.